కాంగ్రెస్ పాలనలో ప్రజలు మోసపోయి గోసపడుతున్నారని విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. తెలంగాణ ప్రజలకు ఇష్టమైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేసి ఆంధ్ర వాళ్ళ తల్లికి దండం పెట్టడం ఇష్టం లేక తాను అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేదని చెప్పారు. తెలంగాణ రాజముద్రలో కాకతీయ కళాతోరణం తీయడానికి కాంగ్రెస్ కు మనసు ఎలా వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే సీఎం పాలన కొనసాగిస్తున్నారన్నారు. భారతదేశంలో అతిపెద్ద ఆసుపత్రి వరంగల్లో నిర్మిస్తే దానికి నిధులు ఇవ్వట్లేదని విమర్శలు గుప్పించారు. రైతు డిస్కం పెట్టి చంద్రబాబు కన్నా రేవంత్ రెడ్డి 1000 రెట్లు ప్రమాదకరంగా మారబోతున్నారన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. రైతు డిస్కం వచ్చిన తర్వాత ట్రాన్స్ఫార్మర్ నిర్వహణ కోసం కూడా వాళ్ళు మనమే చేసుకోవాలి, రైతులే చేసుకోవాలి. అంతేకాదు అక్కడ ఉండే 2 కనెక్షన్లు ఉండే బోర్, మన ఊర్లో బోర్ కనెక్షన్ ఉందనుకోండి, ఆ బోర్ కనెక్షన్ ఎస్పీడీఎస్ఎల్ నుంచి వస్తుంది. ఏ బోర్ మన మెన్సీలో బోర్ ఉన్నట్లయితే, అదేవిధంగా సాగునీరు బోర్ ఉన్నట్లయితే రైతు డిస్కం నుంచి వస్తుంది. అంటే ఊర్లో కరెంటు పోతే వ్యవసాయ కనెక్షన్ అయితే ఒకటి ఫోన్ చేయాలి, ఇంకొక కనెక్షన్ మన ఇంట్లో లైట్ పోయినా లేదా ఇంట్లో వాటర్ రాకపోయినా అది మనం కాల్ చేయాల్సింది ఎస్పీడీఎస్ఎల్ చేయాలి. అంటే ఎంత దుర్మార్గమైన చర్య తీసుకురాబోతున్నారంటే రైతు డిస్కం అనేది ఎవరు కోరలే. ఆంధ్ర వాళ్ళ కుట్రలు మన మీద చాలా ప్రస్ఫుటంగా ఉన్నాయి, పనిచేస్తున్నాయి. అది రామారావు విగ్రహం పెట్టి మనందరు తినడానికి అని చెప్పేసి ఆ సభలో పసుపు జెండాలతో బాబు నినాదాలతో మరిమగినప్పుడే మరలా మనందరం కూడా ఇవాళ చైతన్యం పొందాల్సిన అవసరం ఉన్నది. జనసేన నాయకుడు మళ్ళా ఇక్కడికి వచ్చి మన ప్రొఫెసర్ నాగేశ్వరం తిడతాడు, మన నాయకుడిని తిడతాడు, మన యొక్క ఇష్టం వచ్చినట్టు మన యొక్క ఈ ప్రాంతం మీద ఇక్కడ ఉన్న కొద్దిమంది ప్యాకేజీ కింగులుగా మారి ప్యాకేజీ స్టార్ కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా ప్యాకేజీ తీసుకొని మన వాళ్ళతో మనమే తిప్పిస్తున్నారు. వాళ్ళు ఈ కుట్రల్ని 2 పార్టీలు కలిసి చేస్తున్నాయి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మనం అప్రమత్తంగా ఉండాలి.